హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం చంద్రబాబుతో భేటీ, ఉద్యోగులకు, పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలు, వారి డిమాండ్‌లకు సంబంధించి ముఖ్యమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. సో, ముఖ్యంగా డిమాండ్స్‌లో అతి ముఖ్యమైనది 12వ పీఆర్సీ ఏర్పాటులో జాప్యం. అంటే 12వ పీఆర్సీ జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కమిషన్ ఏర్పాటు చేయలేదు. సో, కమిషన్ వేసిన నివేదిక రావడానికి మరో ఏడాదిన్నర సమయం అయితే పడుతుంది. కాబట్టి అంతవరకు ఉద్యోగులకు ఊరటగా 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి ఐఆర్ ప్రకటించకపోవటం వల్ల ప్రతి ఉద్యోగికి ఏడాదికి రూ. 1,00,000 నుండి 1,50,000 వరకు కూడా నష్టపోతూ ఉన్నారని అంచనా. రెండవది పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం డీఏ. ప్రస్తుతం 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సో, కాబట్టి వీటిని ఒకవేళ కేంద్రం ప్రకటించిన 4 డీఏల ప్రకారం చూసుకున్నా సరే, జూలై 2024 నుంచి ఇప్పటి వరకు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వం నుండి పేరుకుపోయిన డీఏ బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ మొత్తం అమౌంట్ పెండింగ్ బకాయిలకు సంబంధించి 50,000 కోట్లకు పైగా ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే రెండో డిమాండ్‌గా ఏంటంటే, కనీసం ఇప్పటికిప్పుడు 2 లేదా 3 డీఏలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక మూడవ డిమాండ్ వచ్చేసి సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అయినటువంటి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేవలం 2023 డీఎస్సీ ఉద్యోగులకు మాత్రమే ఓపీఎస్ అవకాశం కల్పించారని, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ వర్తింపచేయాలని అయితే కోరుతూ ఉన్నారు. ఇక నాలుగోది ఉద్యోగ వర్గాల సమస్యలు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వీరిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఔట్‌సోర్సింగ్ సచివాలయ ఉద్యోగుల విషయానికొస్తే వీరికి స్పష్టమైన సర్వీస్ కండిషన్లు మరియు ఉద్యోగ భద్రత కల్పించాలి. పోలీసు శాఖ సిబ్బందిపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించి ఇతర సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగ సంఘాల విమర్శలు మరియు హెచ్చరికలు. ప్రభుత్వం సంక్షేమ పథకాలపై చూపిస్తున్న శ్రద్ధ ఉద్యోగుల సమస్యలపై చూపించడం లేదని ఏపీ ఎన్‌జీఓ, రెవెన్యూ అసోసియేషన్ వంటి సంఘాలు విమర్శిస్తూ ఉన్నాయి. డిమాండ్‌లు నెరవేర్చకపోతే గతంలో జరిగిన చలో విజయవాడ వంటి ఉద్యమాలే మళ్లీ జరిగే అవకాశం ఉందని హెచ్చరిక. ఇక ఫైనల్‌గా కేబినెట్ సమావేశం మరియు ఆగస్టు 15 పైనే ఆశలు. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంపై ఉద్యోగులు భారీగా ఆశలైతే పెట్టుకొనున్నారు. ముఖ్యంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈలోపు ముఖ్యమంత్రి గారి నుండి పీఆర్సీ, ఐఆర్‌డీఏ మరియు సీపీఎస్ రద్దుపై స్పష్టమైన ప్రకటన లేదా శుభవార్త వస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తూ ఉన్నాయి. ఈహెచ్ఎస్ అలాగే సరెండర్ లీవ్స్ వంటి ఇతర ఆర్థిక బకాయిల చెల్లింపులకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రావాలి వీటితో పాటు అంటూ ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఫ్రెండ్స్, రేపే మనకు ఆగస్టు 15వ తేదీ సందర్భంగా మనకు ఏమైనా శుభవార్తలు వస్తాయా? ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ అంశాలైన వాటిలో ఒకటైనా తీరుస్తారా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంది. మరి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.